మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ఆనియన్, మిర్చి, కొత్తిమీర, పుదీనా కట్ చేసుకోవాలి. స్పైసెస్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మిర్చి, ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్రైలోనే స్పైసెస్ వేసుకోండి. ఈ మటన్ని ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. డైరెక్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి వేస్తే అట్లా బాగుండదు. నేను ఇలానే చేస్తాను. చాలా టేస్టీగా బాగుంటుంది. ఇది మొత్తం ఫ్రై కావాలి మటన్. కొందరు మటన్ అంటే ఇష్టం, కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇట్లా కలర్ చేంజ్ కావాలి. చేంజ్ అయినాక జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఇది కూడా ఫ్రై చేయాలి. దీంట్లోనే ఫ్రై చేసినాక పసుపు, కారం, ఉప్పు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. వేసుకొని ఇట్లా మొత్తం కలపాలి. కలిపినాక మీకు గ్రేవీలా అంటే గ్రేవీలా, లేదంటే ఇట్లా ఫ్రైలా అంటే ఫ్రైలాగా చేసుకోండి. కొందరికి నచ్చుతుంది ఇట్లా, కొందరికేమో వాటర్ వేయాలి, మెత్తగా కుక్ అవుతుంది. లేదంటే మొత్తం ఇట్లా ఉంటే ముక్క ఉడకదు, బాగుండదు అన్నట్టుగా. ఇలా మొత్తం సిమ్లో పెట్టి కలపాలి. ఇలా కలిపినాక మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోండి. మెత్తగా కుక్ అవుతుంది. ఇలా కుక్ దగ్గరికి మొత్తం డ్రై కావాలి. వాటరు డ్రై అయినాక చపాతీ, పూరి, రైస్ ఇట్లా దేంట్లో అయినా పెట్టుకొని తినొచ్చు. ఇట్లా గ్రేవీలా ఉంటేనే వేడి వేడి మటన్ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.